ఉస్తాద్ స్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ స్మార్ట్. ఇప్పుడే డబుల్ స్మార్ట్ మూవీ చూసి వచ్చాను భయ్య. మూవీ అయితే నాకు నచ్చింది. యాక్చువల్లీ నిన్న నైట్ మిస్టర్ బచ్చన్ మూవీ చూశాను ప్రీమియస్ బడి ఉంటే. దాని ఎఫెక్ట్ ఏమో తెలియదు కానీ ఈ మూవీ అయితే నాకు నచ్చింది. యాక్చువల్లీ సోషల్ మీడియాలో నెగిటివ్ రివ్యూస్ వింటున్నాను ఈ మూవీ గురించి, బట్ వాళ్ళు చెప్పినంత బ్యాడ్గా అయితే మూవీ లేదు. ఇట్స్ డీసెంట్. మీకు స్మార్ట్ శంకర్ నచ్చితే ఖచ్చితంగా ఆ ఫార్మేట్ నచ్చితే ఇది కూడా నచ్చుతుంది. సో ఫేక్ రివ్యూస్ నమ్మకండి, మూవీకి వెళ్ళిపోండి, ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు. యాక్చువల్లీ ఒక మూవీకి ట్రైలర్ కట్ అనేది చాలా ఇంపార్టెంట్ భయ్య. ఇప్పుడు మూవీ ఎంత అవుట్పుట్ వచ్చిందో దానికి మించి ట్రైలర్ కట్ ఉండాలి. సో అప్పుడే క్యూరియాసిటీ పెరుగుతుంది, యాంటిసిపేషన్ ఉంటుంది. సో మూవీ చూడాలి అని ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ ఈ డబుల్ స్మార్ట్ మూవీ విషయంలో ఏమైందంటే ట్రైలర్ కట్టే వరస్ట్గా ఉంది. సో మూవీ చూసిన తర్వాత అయితే నాకు ట్రైలర్ ఇలా కట్ చేసి ఉండకూడదు అనిపించింది. సో ట్రైలర్ చూసినప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యాను. మూవీ మీద హోప్స్ అన్నీ పోయాయి. సో మూవీ చూసిన తర్వాత అయితే నాకు మూవీ నచ్చింది. ఈ స్మార్ట్ శంకర్కి కానీ ఈ డబుల్ స్మార్ట్కి కానీ మెయిన్ ప్లస్ పాయింట్ శంకర్ క్యారెక్టర్ భయ్య. ఈ స్మార్ట్ శంకర్ క్యారెక్టర్ చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. అండ్ ఆ క్యారెక్టర్ని రామ్ ఇంకా ఎనర్జెటిక్గా చేశాడు. సో ఆయన స్క్రీన్ పైన ఉన్నప్పుడు కళ్ళు తిప్పకుండా చూసేయచ్చు. ఆ స్వాగ్ కానీ ఆయన స్టైల్ కానీ చాలా బాగుంటుంది. ఆ మాటలు ఇంకా బాగుంటాయి. సో డీజే టిల్లు లాగా ఆయన మాటలకి ఆయన స్వాగ్ కోసమే మూవీ చూసేయచ్చు. సో ఇది చాలా ప్లస్ పాయింట్ మూవీకి. మూవీ రిలీజ్ అవ్వకముందు సాంగ్స్ నిజంగా నాకు అస్సలు నచ్చలేదు, ఒక్క సాంగ్ కూడా నచ్చలేదు. బట్ మూవీలో చూసిన తర్వాత సాంగ్స్ బాగున్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. మూవీ ఫ్లోకి తగ్గట్టు బీజిఎం కూడా బాగా సెట్ అయింది. మణి శర్మ గారు డిసప్పాయింట్ చేయలేదు. ట్రైలర్ చూసి అలీ గారి కామెడీని చాలా వరస్ట్గా చేసేస్తారు, బ్యాడ్గా చూపిస్తారు అనుకున్నాను భయ్య. క్రింజ్ అయిపోతుంది అనుకున్నా లిటరల్లీ. అండ్ ఆ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడం ఇవన్నీ అస్సలు నచ్చలేదు నాకు. బట్ మూవీలో అంత క్రింజ్ అనేం అనిపించలేదు. అలీ గారి కామెడీ నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను, ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. అతని కామెడీ బాగా వర్కౌట్ అయింది కూడా. డీజే టిల్లు అండ్ టిల్లు స్క్వేర్ ఎలా అయితే సీక్వెల్స్ ఉన్నాయో ఇది కూడా అలానే అనిపించింది భయ్య నాకు. సేమ్ టెంప్లెట్, సేమ్ ఎనర్జీ, సేమ్ మొత్తం అలానే అనిపించింది. పార్ట్ 1 మీకు నచ్చితే ఇది కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. సో వెళ్ళి చూసేయండి. మూవీలో నాకు నచ్చని విషయం ఏంటంటే సాంగ్స్ ప్లేస్మెంట్స్ భయ్య. ఫస్ట్ సాంగ్ టైటిల్ సాంగ్ బాగానే ఉంటుంది కానీ మిగతా సాంగ్స్కి ప్లేస్మెంట్స్ అంత బాగుండవు. ఆ సాంగ్స్ కోసమే సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసి ఫోర్స్ఫుల్గా పెట్టినట్టు ఉంటుంది. సో అది కొంచెం మైనస్ అనిపించింది నాకు. గోవాలో ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ అయితే అస్సలు సంబంధమే లేకుండా వస్తుంది. అంతే భయ్య. ఇంకా మూవీ అయితే ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ప్లెయిన్గానే ఉంటుంది. అంత గూస్ బంప్స్ వచ్చేంతగా ఏమీ ఉండదు, ప్లస్ అలా అని తక్కువగా కూడా ఉండదు, ప్లెయిన్గా ఉంటుంది. సో మీకు పార్ట్ 1 నచ్చితే యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది ఇది కూడా ఆ స్టైల్లోనే. సో వెళ్ళి చూసేయండి. ఎక్స్పెక్టేషన్స్ అయితే లోగానే పెట్టుకోండి, అప్పుడు ఇంకా మూవీ నచ్చుతుంది. దట్స్ ఇట్ గైస్. ఐ విల్ మీట్ యూ విత్ అనదర్ వీడియో. బాయ్.